హాయ్ సార్, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా సార్. ఫామ్ కరెక్షన్ చేస్తాం, ఫిజిక్ కూడా బాగా వస్తుంది. ఆ ట్రైనింగ్ ఏం అవసరం లేదు సార్, నాకు అన్నీ తెలుసు. సీనియర్ని యూట్యూబ్లో ఇన్స్టాలో అన్నీ చూసా, నాకేం అవసరం లేదు పర్సనల్ ట్రైనింగ్. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జిమ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. బాగున్నారా సార్? ఈ మధ్యన జిమ్కి రావట్లేదు సార్. ఏం చేయమంటావు అమ్మా, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. డాక్టర్ 3 నెలల వరకు జిమ్ చేయొద్దన్నాడమ్మా. సార్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు అమ్మా, ఏది పడితే అది వేసి ఎలా పడితే అలా చేసి పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ జిమ్ చేయొద్దన్నాడమ్మా. అయ్యో సార్, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్గా ఉండేది కదా సార్. ఆ రోజు ఆ ట్రైనర్ చెప్తానే ఉన్నాడమ్మా. 15,000 కోసం కకృతి పడి ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకొని 50,000 అయింది. దాంతో 3 నెలలు బెడ్ రెస్ట్. జాగ్రత్త సార్, మీకోసం నేను ప్రేర్ చేస్తాను, త్వరగా తగ్గిపోవాలి. అలాగేనమ్మా, ఉంటా. హే బ్రో, నీకెందుకు బ్రో ట్రైనింగ్? నువ్వు సీనియర్ మామూలు చేసుకోవచ్చుగా. లేదు సార్, ట్రైనింగ్ తీసుకోవాలి. మనకి సీనియారిటీ ఉన్నా కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. దేనికంటారా, వాళ్ళు మన పోషన్ని గైడ్లైన్స్ చేస్తారు. మనకి ఎంత అవగాహన ఉన్నా మనం మిస్టేక్స్ కొన్ని జాగ్రత్తలు చేస్తూ ఉంటాం. వాళ్ళు ట్రైనర్స్ ఉన్నారనుకోండి, మన పోషన్ని పొజిషన్ కరెక్ట్గా పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. దానివల్ల మనకి ఏ రిస్క్ ఉండదు, మన బాడీ ఫిజిక్ కూడా కరెక్ట్గా అవుతుంది. బ్రో, వాళ్ళు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు బ్రో? వాళ్ళు సర్టిఫికేట్ ట్రైనర్ అండి, వాళ్ళకి ఎందుకండి ట్రైనర్స్? మనకైతే కావాలి. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి అంతా ఐడియా ఉంది. మనం పొద్దున్న 1 గంట వచ్చి చేసుకెళ్తాం, మనం ఏం గుర్తుపెట్టుకోలేముగా. మనకు కంపల్సరీ కావాలి సార్.